మన బాడీలో ఈ 2 విటమిన్స్ ఎప్పటికి స్టోర్ అయ్యి ఉండవు. ఎప్పటికప్పుడు అవి ఫ్లష్ ఔట్ అయిపోతాయి మన యూరిన్ నుంచి. అవేంటివో తెలుసుకుందాం. హాయ్! నేను మీ డాక్టర్ తన్మయ్. ఈరోజు మనము 2 వెరైటీస్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి తెలుసుకుందాం. అవే వైటమిన్ బి12 ఇంకా సి. మామూలుగా మన బాడీలో 2 గ్రూప్స్ ఆఫ్ వైటమిన్స్ అనేవి ఉంటాయి. అవే ఫ్యాట్ సాల్యుబుల్ ఇంకా వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏ, డి, ఈ, కే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి విటమిన్ బి ఇంకా సి. సో, మామూలుగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి వాటర్‌లో డిజాల్వ్ అవ్వటం వల్ల అవి మన బాడీలో ఎప్పటికప్పుడు యూరిన్ నుంచి కిడ్నీస్ పంపించేస్తాయి. సో, వైటమిన్ సి విటమిన్ అనేది మన బాడీలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెయిర్, స్కిన్, జాయింట్స్ ఇంకా ఐరన్ అబ్సార్ప్షన్. మామూలుగా మనము ఐరన్ సిరప్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఈ వైటమిన్ సి గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్, జ్యూసెస్ కానీ ఏవైనా తీసుకుంటే మన బాడీలో ఐరన్ అబ్సార్ప్షన్ అనేది బావుంటుంది. వైటమిన్ సి ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఉంటాయంటే పపాయ, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, లెమన్, ఆమ్లా, బెల్ పెప్పర్స్, బ్రోకలీ ఇలాంటి వాటిలో వైటమిన్ సి దొరుకుతుంది. వైటమిన్ బి12 మనకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే మన డిఎన్ఏ సింథసిస్ కానీ లేదంటే మన నర్వ్స్‌ని బాగా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వైటమిన్ బి12 ఎలాంటి ఫుడ్స్‌లో దొరుకుతుందంటే మీట్, ఫిష్, కర్డ్, మిల్క్, సిరియల్స్, ప్లాంట్ మిల్క్ ఇలాంటి వాటిలో కూడా వైటమిన్ బి12 అనేది దొరుకుతుంది. వెజిటేరియన్స్‌కి వైటమిన్ బి12 ఫుడ్స్ అనేవి కొంచెం రేరే. కానీ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయిపోయి ఈ వైటమిన్ బి12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ యూజ్ చేయటం మంచిది. సో, ఈ వైటమిన్ బి12 డెఫిషియన్సీకి కొన్ని సైన్స్ ఉంటాయి. అవి మీరు చెక్ చేసుకోవటం మంచిది. ఎలాంటివి అంటే నీరసంగా అనిపించటము, చేతులు, కాళ్ళు తరచూ తిమ్మిర్లుగా అనిపిస్తుంటది. లేకపోతే అనీమియా, మెమరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, ఈ 2 విటమిన్స్ అనేవి డైలీ మీ డైట్‌లో ఉండేలాగా చూసుకోండి. థాంక్ యూ. బికాజ్ యువర్ బాడీ నోస్ హౌ టు హీల్.